తీన్మార్ మల్లిగాడు, మహిపాల్ యాదవ్ గాడు, ఆ తొలివెలుగు రగ్గాడు వీళ్ళు రైతు బంధు పడ్డాయి తీసుకురాపోనంటే 10 సార్లు ఉరికినా సార్ బ్యాంకుకి ఆడ చూస్తే బ్యాంకు డబ్బే పడలేదు. ఇంత అవినీతి ఎందుకు పాల్పడుతున్నారు సార్ అని ఆయన ఆవేదన చెందడం జరిగింది. మరి ఇప్పటిదాకా రైతు బంధు ఇవ్వడం శాతం అయితే లేదా రేవంత్ రెడ్డి? నాకు అర్థం కావట్లేదు. ఇప్పటిదాకా రైతు బంధు ఇవ్వడం శాతం అయితే లేదా? మరి ఎందుకు ఒప్పుకున్నారు రేవంత్ రెడ్డి? శాతగాంధీ పదవిలో ఎందుకున్నారని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పకుండా మళ్ళీ లోక్సభ ఎన్నికల కోసం తుడలు కొట్టకుండా తిరుగుతున్నావు. ఇదెక్కడి గోస? రేవంత్ రెడ్డి అయితే కరెక్ట్ కాదు. ప్రజలు చాలా ఆగ్రహం వ్యక్తం చేసుకుంటున్నారు. మీరు చేసేది చాలా చాలా తప్పండి, చాలా తప్పు. ఆర్టీసీకి ఇచ్చిన నిధులపైన కొత్త కథలు. ఇప్పుడు ఆర్టీసీకి ఇచ్చిన నిధులు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిపోతే ఆ నిధుల్ని వీళ్ళు పర్సనల్గా వాడుకొని ఈరోజు ఆర్టీసీ అప్పుల్లో పడిపోయింది, కూలల్లో పడిపోయింది, కేసీఆర్ అప్పులు పాలు చేసిందని దొంగ మాటలు చెప్తున్నాడు. కరెంటు పోతే కరెంటు పోయినట్టు కాదు.